ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పెన్షన్దారులకు సంబంధించి షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ నెల 16 లోపు ఈ పని చేయకపోతే పెన్షన్ అనేది రద్దు అవుతుందని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. సో ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పెన్షన్లు పొందుతున్నటువంటి ప్రతి సంవత్సరం వ్యక్తి కూడా అతను జీవించి ఉన్నాడని చెప్పేసి రుజువు అందించడం తప్పనిసరి చేశారు. కాబట్టి అతను తన పెన్షన్ ఖాతాను కలిగి ఉన్న బ్యాంకు నుండి భౌతికంగా పొందగలిగే లైఫ్ సర్టిఫికేట్ అందించడం ద్వారా ఇక అలా అమలు చేయవచ్చు అనమాట. ఈ కింది ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో కూడా పొందవచ్చు. మొత్తానికి పెన్షన్దారులు జీవన ప్రమాణ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయడం ద్వారా కూడా జీవన ప్రమాణ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా తమను తాము నమోదు చేసుకోవడం ప్రక్రియ ప్రారంభించవచ్చు. సో ఇక ఇందులో ఆధార్ నెంబర్ కావచ్చు, పెన్షన్ చెల్లింపు ఆర్డరు నంబర్ను, అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలు, రిజిస్టర్ వంటి వివరాలను అయితే అందించడం ద్వారా ఇందులో ఎంటర్ అయితే నమోదు చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా తప్పనిసరి అయితే చేసింది కాబట్టి మనకు ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ని అయితే ప్రక్రియలో బయోమెట్రిక్ అయితే ప్రాముఖ్యంగా ఉంటుంది. కాబట్టి సో మొత్తానికి ఆధార్ కేంద్రాన్ని లేదంటే సమీపంలో బ్రాంచ్ సందర్శించైనా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి పెన్షన్దారులకు సంబంధించి పత్రం యొక్క భద్రత, ఈ పెన్షన్లు 16 లోపు కనుక పని చేయకపోతే పెన్షన్లు అనేది రద్దు చేస్తారు. ఎందుకంటే తప్పనిసరిగా అందరూ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో బయోమెట్రిక్ ప్రామాణికరంగా చేశారు కాబట్టి సో మొత్తానికి సర్టిఫికేట్ ఐడితో సహా వినియోగదారు మొబైల్ నెంబర్కు SMS పంపబడుతుంది. సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ అదైతే రిపోజిటరీ నిల్వ చేయబడుతుంది. కాబట్టి అలాగే పెన్షన్లు పంపిణీ చేసే ఏజెన్సీ ద్వారా కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. సో మొత్తానికి పింఛన్దారులకు జీవన ప్రమాణ సర్టిఫికేట్ వెబ్సైట్లో నుండి సర్టిఫికేట్ ఐడిని కూడా అందించడం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందరూ కూడా తప్పనిసరిగా అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి. లేకపోతే పెన్షన్లు పాటించకపోతే పెన్షన్లు కూడా రద్దు చేయ అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్ అయిన పెన్షన్ పొందవచ్చు. వాళ్ళకి తప్పనిసరిగా అందరికీ కూడా ఉద్యోగులకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి కావచ్చు. మొత్తానికి ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఈ నెలలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ చూసి ఉంటారు కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఈ అప్డేట్ అయితే చెప్తుంది.